నీ కన్నీటికి జాలిపడే వాళ్ళు ఎవరు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయం వస్తుంది, కన్నీరు వస్తుంది. మనసులో బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితే ఒకరోజు వస్తుంది. కానీ ఆ కన్నీటిని తుడిచేవారు ఎంతమంది ఉన్నారు? నిజమైన బంధం అనేది బాధలో తెలుస్తుంది. మన బాధలను చూసి ఎదురుగా నిలబడే వాళ్ళు ఎవరు? మన జీవితంలో నిజమైన విలువ ఉన్న వాళ్ళు ఎవరు? నీ కన్నీటికి కరిగిపోయేవారు ఎవ్వరూ లేరు. జీవితాన్ని గెలవాలంటే కన్నీటి కంటే ధైర్యం అవసరం. కన్నీటికి కరిగిపోయేవారు ఎవరు ఉండరు. ఈ మాట లోపల ఉన్న ఆవేదనను ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా అనుభవిస్తారు. మన బాధను మనం పంచుకున్న ప్రపంచం అర్థం చేసుకోదు. మన కన్నీరు చూసి బాధపడే వాళ్ళు చాలా తక్కువ. కానీ మనం మారాలి, మన బలాన్ని గుర్తించాలి. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు కన్నీటి వెనక ఉన్న లోతైన భావాలను, ఎవరికి మన బాధలు నిజంగా విలువైనవో, ఎవరు నిజంగా మనతో ఉంటారు, కన్నీటి నుండి ధైర్యాన్ని ఎలా నిర్మించుకోవాలో. ఇది మీ హృదయాన్ని తాకే వీడియో. ఒక్కసారి చూస్తే తప్పక ఆలోచింపజేస్తుంది. మీరు కూడా ఒక్కసారి కన్నీరు పెట్టుకుని ఒంటరిగా ఎప్పుడైనా ఉన్నారా? అలాగైతే ఈ వీడియో మీకోసమే. మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం బాధతో, నిరాశతో కన్నీరు పెడతాం. కానీ ఓ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో మీ కన్నీటి విలువ తెలిసిన వారు చాలామంది ఉండరు. నిజానికి మీరు ఎంతగా బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో ఎవరికి ప్రాముఖ్యత అనేది ఉండరు, పట్టించుకోరు. కన్నీరు బలహీనత కాదు, కానీ మార్గము కాదు. కన్నీరు మన మనస్సు బాధను చూపించే ఓ ప్రక్రియ మాత్రమే. కానీ అదే మన సమస్యలకు పరిష్కారం మాత్రం కాదు. ఇతరుల నుండి అనుకుంటే అది నిరాశే. మన బాధను ఎవరు అర్థం చేసుకుంటారో అనే ఆశలో ఉండకండి. ఈ లోకంలో ఎక్కువ మంది మీ కన్నీటిని అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకున్న పరిష్కారం మాత్రం ఎవరు చెప్పలేరు, ఇవ్వలేరు. ధైర్యమే నిజమైన ఆయుధం. మీరు ఎదురయ్యే ప్రతి సమస్యకు సరైన స్పందన కన్నీరు కాదు, ధైర్యం, ఆత్మవిశ్వాసం. మీ బాధను మీరు తట్టుకోవడం నేర్చుకోవాలి. జీవితంలో ఎదగాలంటే మీరు మీ బాధను మింగేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ కన్నీటితో ఎవరు కరిగిపోరని అర్థం చేసుకున్నప్పుడే మీరు ముందుకు నడవగలరు. జీవితాన్ని గెలవాలంటే మీరు మారాలి. పరిస్థితులు, మనుషులు మారతారో అనే ఆశను వదిలేయండి. మీరు మారితేనే జీవితం మారుతుంది. మీ కన్నీటి విలువ తెలియని ఈ లోకంలో మీరు విలువైన వారిని మీరే గుర్తించుకోవాలి. ఎవరి కోసం కన్నీరు కార్చకండి. బదులుగా మీరు గెలవాలని నిర్ణయించుకోండి. ఎందుకంటే ఈ జీవితంలో కన్నీటి కాదు, విజేతల ధైర్యానికి విలువ ఉంటుంది. నీ కన్నీటి విలువ నీకే తెలిసినప్పుడే ప్రపంచాన్ని గెలవడం మొదలవుతుంది. ఎంత కన్నీరు కార్చినా లోకం నీ బాధను చూస్తుందే కానీ నీవు ఎంత ధైర్యంగా నిలిచావో కాదు. నీ కన్నీరు చూసి ఎవ్వరూ మారని తెలుసుకున్నప్పుడు నువ్వు మారడం మొదలవుతుంది. బాధను చెబితే వినేవారు ఉన్నారో లేదో తెలియదు, కానీ మౌనంగా తట్టుకునేవారు నిజమైన వీరులు. ఈ లోకంలో నీ కన్నీరు తుడిచేవారు రారేమో, కానీ నువ్వే నీకు వెలుగవుతావు. బాధలో కన్నీరు కాదు, ధైర్యమే నీ అసలైన బలంగా నిలవాలి. కన్నీరు చూపించకు, లోకం దాన్ని బలహీనతగా చూస్తుంది. బదులుగా నీ నిశ్శబ్దం విజయంగా మార్చుకో. నీ బాధ ఎప్పుడూ అర్థమయ్యే అవసరం లేదు, ఎందుకంటే నువ్వు గెలవడం అర్థమయ్యే గమ్యం. ఈవేళ కన్నీరు కారుస్తున్న వాడిని రేపు లోకాన్ని గెలిచే యోధుడువు. నీ బాధ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ ఆత్మవిశ్వాసం మాత్రం ప్రపంచాన్ని చల్లరించగలదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. ఎవ్వరూ సమస్యలు లేని జీవితం గడపరు. కానీ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కన్నీరు కార్చే వారికి కాదు, ధైర్యంగా ఎదుర్కొనే వారికి మాత్రమే విజయం అనేది దక్కి తీరుతుంది. కన్నీరు సహజం, కానీ అది పరిష్కారం మాత్రం కాదు. మనిషిగా బాధపడటం సహజం. మనిషి మనస్సు నొప్పి కలిగినప్పుడు కన్నీరు రావడం సహజమే. కానీ ఆ కన్నీటి వల్ల ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. మరి కన్నీరు కార్చడం కాదు, వాటిని తుడుచుకుని ముందుకు సాగడమే నిజమైన జీవితమని ఈ వీడియో మీకు తెలియజేస్తుంది. ధైర్యం అంటే ఏమిటంటే, ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా కూడా ముందుకు అడుగు వేయడం ధైర్యం. బాధలను తట్టుకొని నిలబడటమే ధైర్యం. నిన్న నువ్వు ఏడ్చావు, కానీ ఈరోజు నువ్వు నిలబడ్డావు అంటే నీవు
గెలిచిన వాడవు. ధైర్యమే విజయానికి మార్గం. జీవితం మన ముందే పరీక్షలు పెడుతుంది. ప్రతిసారి ఆ పరీక్షలో మనం ఓడిపోతే విజయం మన కళ్ళల్లోనే మిగిలిపోతుంది. కానీ ధైర్యంగా నిలబడితే ఒక్కరోజు మనం గెలుస్తాం. కన్నీటికి బదులుగా కార్యాచరణ, ముందు చూపు ఉండాలి. బాధలను ఏడ్చి ముగించేయండి. ఆ బాధనే ఒక ఇంధనంగా మార్చి పని చేయండి. అదే విజేతల యొక్క మార్గం. ఏడవడం చేతిలో ఉండదు, కానీ ఆ ఏడుపును ఒక శక్తిగా మార్చుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ప్రతి కష్టం నీకు శక్తినిచ్చే శిక్షణ. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం నిన్న రేపటి గెలుపు కోసం సిద్ధం చేస్తుంది. దాన్ని కష్టంగా కాక అవకాశంగా చూడాలి. కష్టాలు మనకు కోటలు కట్టలేవు, మనం వాటికి కోటలు అవుతాము. నువ్వు ఏడ్చినంత మాత్రాన ప్రపంచం మారదు, కానీ నువ్వు ధైర్యంగా ఎదిగినప్పుడే నీ ప్రపంచం నీ ముందే తల వంచుతుంది. కన్నీటి కంటే ధైర్యం మిన్న. ఎందుకంటే గెలవాలంటే మనసు బలంగా ఉండాలి. కన్నీటి మీద కాదు, ధైర్యంపై జీవితం నిలుస్తుంది. ప్రపంచం చీకటిగా కనిపించేది కాదు. మన మనసు చీకట్లో ఉన్నప్పుడు వెలుగు కనిపించదు. కానీ ఒక్కసారి మనలో ఆశ జన్మిస్తే, ధైర్యం మేల్కొంటే విజయం దిశగా మార్గం కనిపించినట్టే కనిపిస్తుంది. విజయం చూపుతో కాదు, విశ్వాసంతో కనిపించేది. విజయం అనే గమ్యం మనకు ముందే కనిపించదు, కానీ మనలో నమ్మకం ఉన్నప్పుడు మెల్లిగా ఆ దారి కనిపించడం మొదలవుతుంది. కళ్ళ కన్నా ముందుగా మన హృదయంలో దారి తెరవాలి. ఆలోచనలో స్పష్టత, మార్గం స్పష్టతగా ఉండాలి. మన ఆలోచనలు తక్కువగా, నమ్మకం పెద్దగా ఉన్నప్పుడు మన అడుగులు ధైర్యంగా ఉంటాయి. చీకట్లోనైనా మన దారిని మనమే వెతకాలి. చీకటిలో వెలుగు వెతికే ప్రయత్నం చేసిన వాడికే దారి కనిపిస్తుంది. ప్రతి అడుగు మార్గాన్ని చూపుతుంది. ప్రారంభంలో మార్గం అంతా కనపడదు, కానీ మనం ఒక అడుగు వేస్తే తర్వాత అడుగు కనిపిస్తుంది. అదే జీవిత గుణం. మొదటి అడుగు వేయండి, మిగతా దారి వెలుగులోకి వస్తుంది. సంకల్పం ఉన్నవారికి మార్గం స్పష్టంగా మారుతుంది. ఒక్కసారి మనలో సంకల్పం గట్టిగా ఉంటే ప్రపంచం ఎంత చీకట్లో ఉన్నా మనకు వెలుగు కనిపిస్తుంది. గమ్యం ఎంత దూరంలో ఉన్నా నడిచే మనసున్న వారికి దారి దనంతటా అదే చెబుతుంది. తదుపరి వెలుగు మీలో నుంచే వెలుగుతుంది. ఎంత చీకటి ఉన్నా మీరు నడవడం ఆపకండి, ఎందుకంటే మీరు నడిచే దిశే గమ్యంగా మారుతుంది. వెలుగు బయట కాదు, మీ విశ్వాసమే నిజమైన వెలుగు. ధైర్యమే నిజమైన ఆయుధం. జీవితం ఓ యుద్ధం అయితే విజయం ఓ ధైర్యపు ఫలితం అవుతుంది. మన జీవితంలో చాలాసార్లు విజయం కోసం సామర్థ్యం, చదువు, డబ్బు, అవకాశాలు అవసరమని అనుకుంటాం. కానీ వీటన్నింటికంటే ఒకటి ముందు నిలుస్తుంది, అదే ధైర్యం. ఎందుకంటే ధైర్యమే జీవితం ఎదుర్కొనే అసలైన ఆయుధం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. ధైర్యం అంటే భయాన్ని లేకుండా చేయడం కాదు. భయంతో ఉన్నా ముందుకు అడుగు వేయడం. భయపడ్డవాడు తల వంచుతాడు, ధైర్యం ఉన్నవాడు మార్గం తీయగలడు. ధైర్యం ఉన్నవారే చరిత్ర సృష్టించారు. ఎన్నో అడ్డంకుల మధ్య మహానుభావులు ఎదిగినప్పుడు వాళ్ళను ముందు నడిపించేది వాళ్ళ విద్య కాదు, సంపద కాదు, ధైర్యమే. వారిలో విశేషం ఏముందంటే వారు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడరు. ధైర్యం డెసిషన్ తీసే శక్తిని ఇస్తుంది. వెంకటించే పరిస్థితుల్లో ఎవరు ఏమనుకుంటారో అని కాకుండా మన హృదయాన్ని నమ్మి ముందుకు సాగడానికి ధైర్యం అవసరం. సరియైన నిర్ణయాలు మన తెలివితో కాదు, మన ధైర్యంతో వస్తాయి. ధైర్యమే ప్రయత్నాల వెనుక ఉన్న శక్తి. పరీక్షలు, విఫలాలు, నిందలు అన్నింటినీ తట్టుకుని ముందుకు నడిపించే శక్తి అదే ధైర్యము. విజయం ఒక్కసారి రాకపోతే ప్రయత్నాన్ని ఆపకండి, ధైర్యంగా కొనసాగండి. ధైర్యమే నిన్ను నీవు గెలిపించే ఆయుధం అవుతుంది. ఇతరుల మద్దతు లేకపోయినా, అవకాశాలు అందుబాటులో లేకపోయినా మీ ధైర్యం ఉంటే మీరు గెలవగలరు. బలం నశించవచ్చు, మనం ఒంటరిగా మిగిలిపోవచ్చు, కానీ ధైర్యం ఉన్నంత వరకు మనం ఎప్పుడూ ఓడిపోలేము. నిజమైన ఆయుధం చేతిలో ఉండకపోయినా పర్వాలేదు, మన హృదయంలో ధైర్యం ఉంటే ప్రపంచం ఎంత గాఢమైనా మనం గెలవగలం. ఎందుకంటే బలహీనులా కనిపించే మనస్సుకు ధైర్యమే శక్తివంతమైన ఆయుధం. నీ ఆయుధాన్ని పట్టుకో, ఎందుకంటే నీవే నిన్ను గెలిపించే యోధుడివి. జీవితాన్ని గెలిచిన వ్యక్తులు ఎవరి మీద ఆధారపడరు. వారు తమ నిర్ణయాలను తామే తీసుకుంటారు, బాధ్యతను స్వీకరిస్తారు. ఇది నా జీవితం, దీన్ని నేను నిర్మించాలి అనే భావన వారిని ముందుకు నడిపిస్తుంది. సానుకూల ఆలోచన ఉండాలి. వారు ప్రతి సమస్యలో ఒక అవకాశం చూస్తారు. గతాన్ని తిడుతూ కాలం వృధా చేయరు. ఏం జరగకూడదో అది జరిగిపోయింది, కానీ నా భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది అనే ధైర్యంతో ముందుకు సాగుతారు. సానుకూల ఆలోచన, దృఢమైన నిబంధనలు. విజయం సాధించిన వారు తమ రోజును పద్ధతిగా గడిపే అలవాటు పెంచుకుంటారు.
ఉదయం నిద్రలేచే సమయం, పని చేసే సమయం, విశ్రాంతి సమయం అన్నీ నియమాలతో ఉంటాయి. డిసిప్లైన్ లేకుండా గొప్ప విజయాలు సాధ్యం కావు కదా. అపారమైన పట్టుదల ఉంటుంది. వారు దారిలో ఎదురయ్యే ఓటములకు భయపడరు. ప్రతి ఓటమిని ఓ పాఠంగా తీసుకుంటారు. ఓటమి వచ్చినా వారి లక్ష్యం మీద నమ్మకం తగ్గదు. అదే వారిని విజేతలుగా మార్చుతుంది. సేవా దృక్పథం. విజయం సాధించిన తర్వాత వారు సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే తపనతో జీవిస్తారు. తమ కథ ద్వారా ఇతరులను ప్రేరేపిస్తారు. సహాయం చేయడంలో ఆనందం అనుభవిస్తారు. వెంకయ్య ఓ సన్నకారు రైతు. 4 ఎకరాల పొలం ఉంది. శ్రమజీవి. కోడి కూతతోనే నిద్రలేస్తాడు. కొట్టం బాగు చేసుకుని దున్నల్ని విప్పి మైలున్నర దూరంలో ఉన్న పొలం తోలుకుపోయి అరక కడతాడు. పొద్దున నడినెత్తి మీదకు వచ్చే వరకు దున్ని తర్వాత అక్కడే కాసేపు మేపుకుని మళ్ళీ చీకటి పడే వరకు దున్నుకుని కొట్టంగాడికి తోలుకొస్తాడు. ఎండ వాన ఏదైనా సరే నిత్యం అదే పనిగా సూర్యుడున్న మబ్బులు చాటుకెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడేమో కానీ వెంకయ్యకి విశ్రాంతి అనే మాటే లేదు. 3-4 సార్లు చేను దున్ని విత్తు నాటాడు. మొక్క మొలిచింది. దాన్ని పసిబిడ్డని చూసుకున్నట్టు అపురూపంగా చూసుకుంటూ వస్తున్నాడు. కలుపు తీశాడు, మందు వేశాడు. పంట పొట్ట మీదకు వచ్చే దశలో వాన ముఖం చాటేసింది. పైరు నిలువునా ఎండిపోయింది. ఏడాది సేద్యం, స్వేదం, శ్రమ అన్నీ వ్యర్థమైపోయాయి. విత్తనాల ఖర్చు కూడా తిరిగి రాలేదు. మళ్ళీ ఏడు తొలకరించింది. భూమి పులకరించింది. కాడి మేడి సన్నద్ధం చేసుకుని వెంకయ్య అరక కట్టాడు. విత్తనం వేశాడు. రేయిం బగళ్ళు శ్రమించాడు. ఈసారి అతివృష్టి విత్తనాల ఖర్చు మాత్రం వచ్చింది. 3వ ఏడు మళ్ళీ తలపాగా చుట్టి నాగలి కట్టాడు. 2 ఏళ్ళు దండగా పడ్డాననే వెనుకడుగు వేయలేదు. అదే ఉత్సాహంతో పనిచేశాడు. వ్యవసాయం అంటే అంతే. తాతల దగ్గర నుంచి చూస్తున్నాడు. దండగా పండగ 2 ఉంటాయి. ఒకేడు పండితే ఒకేడు ఎండుతుంది. అయ్యో పండలేదే అని మేడి వదిలేస్తే అందరికీ ఆహారం ఎలా? ప్రకృతి విపత్తులకు తోడు నాసి విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నాణ్యత లేని ఎరువులు వీటన్నిటినీ అధిగమించి పంట పండిస్తే చివరికి గిట్టుబాటు ధర ఉండదు. అలా అని తను నిరాశపడి నిస్పృహలోకి బతికేది ఎలా? వెంకయ్య కాదు, ఆయన తోటి రైతులందరికీ ఇదే తీరు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కాడి దించే ప్రసక్తే లేదు. నిరక్షరాస్యులైన వెంకయ్య లాంటి రైతుల అనుభవం ఏమి చెబుతుంది? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా నిరాశ దరి చేరనివ్వకుండా వృత్తికి న్యాయం చెయ్యమనే. ఏ రంగంలో అయినా సమస్యలు, సవాళ్ళు ఉంటాయి. అలా అని వెనుకడుగు వేస్తే ఆగిపోతే ముందుకెలా వెళ్తాం? పరీక్షలో ఒక సబ్జెక్టు పోయిందనో, ఉద్యోగం లేదనో, భార్య కాపరానికి రాలేదనో, భర్త విసుక్కున్నాడనో, అప్పులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న యువత ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. కష్టాలను ఎదుర్కొనాలి కానీ పారిపోకూడదు. రోజులు ఎల్లకాలం ఒకేలా ఉండవు. కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలన్నారు కదా. దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. రాఘవరావుకి 3 పిల్లలు. వాళ్ళు చిన్నతనంలోనే భార్య కాలం చేస్తే తల్లి సాయంతో 3ని పెంచి పెద్ద చేశాడు. తండ్రి ఇచ్చిన చిన్న వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. పిల్లలందరికీ ఘనంగా పెళ్ళిళ్ళు చేశాడు. ఆ తర్వాత ఆస్తులన్నిటినీ వాళ్ళకే పంచి ఇచ్చాడు. ఆస్తుల సంబరాల సమయంలో కొందరు స్నేహితులు నువ్వు కొంత ఉంచుకోమని చెప్పినా నా పిల్లలు బంగారాలు, వజ్రాలు అంటూ వారి సలహాను కొట్టిపడేశాడు. 4 ఏళ్ళు తిరిగేసరికి ఆ పిల్లలకు తండ్రి భారమయ్యారు. పెద్దలతో చెప్పించిన పిల్లలు వినకపోవడంతో నా ఆస్తులు తిరిగి నాకు ఇప్పించండి అంటూ ప్రభుత్వ కార్యాలయాలకు విజ్ఞాపన పత్రాలతో తిరుగుతున్నాడు రాఘవరావు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రాఘవరావు ఒక్కడిదే కాదు, దేశంలో వేలాది తల్లిదండ్రులది. ఆస్తులన్నీ ముందుగానే పిల్లలకు రాసిచ్చి వారి ఆదరణకు నోచుకోక చేతిలో చిల్లిగవ్వలేక బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో భిక్షాటనతో జీవిస్తున్న వారెందరో. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో కష్టమైన, సుఖమైన అందరము కలిసి అనుభవిద్దామనే భావన ఉండేది. కుటుంబాలతో పాటు ఇప్పుడు మనుషులు చిన్నవైపోతున్నాయి. కన్నవారికి చోటివ్వలేనంత ఇరుకైపోతున్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని నిర్దయంగా తీసుకెళ్లి ఎక్కడో అపరిచిత ప్రదేశాల్లో దించి వచ్చేస్తున్నారు. కొందరు బతికుండగానే శ్మశానంలో వదిలి వస్తున్నారు. మరికొందరు వేల ఏళ్ల క్రితం జపాన్లో ఒక ఆచారం ఉండేదట. వృద్ధాప్యంలో నిస్సహాయ స్థితికి చేరిన తల్లిదండ్రులను తీసుకెళ్లి కొండ ప్రాంతాల్లో వదిలేసేవారట. వారు ఆకలికి అలమటించి శుష్కించి ప్రాణాలు విడిచేవారట. అలాంటి ఓ తల్లిని కొడుకు భుజాలపై వేసుకొని కొండల్లో విడిచిపెట్టేందుకు బయలుదేరాడు.
భుజం మీద ఉన్న తల్లి దారి పొడవునా చెట్లు ఆకులను పూలను తెంచి కింద పడేస్తుంది. కదలకుండా ఉండలేదు అని మనసులోనే విసుక్కున్నాడు. గమ్యం చేరాక దించి వెళ్ళిపోతుంటే ఆమె, నాయనా చాలా దూరం వచ్చావు, చీకటి పడుతుంది, వెళ్ళేటప్పుడు దారి తప్పి ఇబ్బంది పడతావేమోనని ఆకులు పువ్వులు తెంచి దారి పొడుగునా వేస్తూ వచ్చాను, వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా ఇంటికెళ్ళు అంది. అమ్మ ప్రేమ ఎంత ఉన్నతమో, తాను చేస్తున్న పని ఎంత హీనమైనదో అర్థం చేసుకున్న ఆ కొడుకు కన్నీళ్లతో తల్లిని గుండెలకు హత్తుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆమె జీవించినంత కాలం ప్రేమగా చూసుకున్నాడట. అతన్ని చూసి ఇంకొందరు, వారిని చూసి మరికొందరులో మార్పు రావడంతో ఆ ఆచారం క్రమంగా రూపుమారిందట. జన్మనిచ్చి జ్ఞానంతో పాటు అనంతమైన ప్రేమను పంచిన తల్లిదండ్రుల పట్ల జీవితాంతం కృతజ్ఞతాభావాన్ని నింపుకోవడమే వారికి కొంతైనా మనం తీర్చుకోగలం రుణం. లేకుంటే కాస్త ముందో వెనుక మనకు అలాంటి పరిస్థితి తప్పకపోవచ్చు. మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు, వివాదాలు మామూలే. అలాంటి సమయాల్లో ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచించగలిగితే సమస్యలు దూదిపించిల్లా తేలిపోతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవరూ పాటించరు. ఆనాడు మయసభలో దుర్యోధనుడు నీళ్లున్నాయని భ్రమపడి దుస్తులను పైకి పట్టుకుని జాగ్రత్తగా నడవడం, మరో చోట నీరు లేదనుకుని దుస్తుల్ని తడుపుకోవడం ఎంత సహజమో చూసిన వారు నవ్వడం కూడా అంతే సహజం కదా. ద్రౌపది స్థానంలో నేనున్నా అలాగే చేసావాన్ని కదా అని అర్థం చేసుకుని ఆవేశపడకుండా ఉండి ఉంటే అస్సలు కురుక్షేత్ర యుద్ధం వచ్చేది కాదేమో. సీత అడవులకు వెళ్ళాల్సిన పరిస్థితి మాత్రం ఎందుకు వచ్చింది? ఎవరో ఒక్కరు అన్న మాట వల్ల. ఆ వ్యక్తి ఆ రోజు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే అదంతా జరిగేది కాదు కదా. అప్పటికే సీత అగ్ని ప్రవేశ ఘట్టం ముగిసింది. ప్రజలు అపోహను తొలగించడానికి రాముడు తీసుకున్న నిర్ణయం అదని అందరికీ తెలుసు. అయినా ఒక మనిషి ఆలోచన రహితుడై అన్న మాటల వల్ల ఇంత అనర్థం జరిగింది. మాట అనేది పదునైన బాణం లాంటిది. తెలిసి వదిలినా తెలియక వదిలినా ఎదుటివారి హృదయాన్ని చీల్చక మానదు. నొప్పించినంత సులభంగా బాధను పోగొట్టగలమా? అసాధ్యం. నాలుక నుంచి వెలువడే ప్రతి మాటను ముందుగా మనస్సులో మననం చేసుకుని పరిశీలించుకున్నాకే మాట్లాడని పెద్దలు ఊరికే చెప్పలేదు. నారదుడు ఇద్దరి మధ్య కలహాలను సృష్టించేవాడంటే అది లోక కళ్యాణార్థం. రామాయణములో మందర చేసింది ఏమిటి? కైకేయి ప్రేమమయి, ఉన్నత భావాలు విలువలు కలిగిన స్త్రీ. అలాంటి ఆమె చెలికత్తె మందర మాటలు విని భవిష్యత్తును అంధకార బంధురంగా చేసుకుంది. భర్తను పోగొట్టుకుంది, భరతుణ్ణి దూరం చేసుకుంది, ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంది. చెప్పుడు మాటలు వినడమే దీనికి కారణం. సలహాలు అందరూ ఇస్తారు, కానీ ఎవరికి వారు స్వయంగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏం ఆశించి మందర అలా మాట్లాడింది? అందులో నీతి, న్యాయం, ధర్మం ఎంత? ఆ సలహాలను పాటిస్తే వచ్చే లాభ నష్టాలేమిటి అని ఒక్క క్షణం కైకేయి ఆలోచించి ఉంటే రాముణ్ణి వనవాసానికి పంపమని, భరతుడికి పట్టాభిషేకం జరిపించమని దశరథుణ్ణి అడిగేదే కాదు. అప్పుడు సీతాపహరణం జరిగేదే కాదు, సీతారాములకు ఎడబాటు కలిగేదే కాదు. కాబట్టి పురాణ గ్రంథాల్లోని విలువలను గ్రహిస్తూనే ఏ ఏ పనులు చేయడం వల్ల అనర్థాలు సంభవించాయో కూడా గుర్తించాలి. ఏం చేయకూడదు, ఏమి చేయాలో ఆలోచించి విధానాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. గ్రంథ పఠనానికి మంచి చెడుల విశ్లేషణ తోడైతే దాన్ని ఆచరణలో పెట్టగలిగితే మనిషి అవుతాడని అనడంలో సందేహం లేదు. పరిస్థితిని రెండవ వైపు నుంచి కూడా అర్థం చేసుకోవడంలోనూ సరి అయిన మాటలు మాట్లాడడంలోనూ అంత పరమార్థం ఉంది. మరి పరుగు పందెంలో గెలుపొందాలంటే శారీరక సామర్థ్యం ఉంటే సరిపోదు. పందెంలో పాల్గొనే క్రీడాకారుడికి తాను పరిగెడుతున్నప్పుడు ఓడిపోతానేమో అన్న భావన ఒక్క క్షణం మెదిలినా అతడు పరిగెత్తలేడు. అందుకే శిక్షణ తీసుకుంటున్నప్పుడు, పోటీ పడుతున్నప్పుడు ఆ క్రీడాకారుడు తనపై తాను అచంచలమైన విశ్వాసాన్ని ఏర్పరచుకోవాలి. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఇదే జీవితానికి సైతం వర్తిస్తుంది. జీవితాన్ని నదితో పోల్చుకుంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆగకుండా గమ్యాన్ని చేరేదాకా ప్రవహిస్తూనే ఉంటుంది. మధ్యలో కొండలు గుట్టలు అడ్డం వస్తే దారి మార్చుకుంటుంది. ఎత్తు నుంచి కిందికి దూకాల్సి వస్తే జలపాతం అవుతుంది. మురికి నీరు వచ్చినా మంచినీరు వచ్చినా వెంట తీసుకుని పోతుందే తప్ప అభ్యంతరం చెప్పదు. జీవితము అంతే కదా. మంచి చెడు ఎలాంటి అనుభవాలు ఎదురైనా నిరంతరం లక్ష్యం వైపు పురోగమించాల్సిందే. మన జీవితానికి మనమే కర్తలం. ఆ కర్తృత్వాన్ని సమర్థంగా నిర్వహించడంలోనే మన విజయం ఆధారపడి ఉంటుంది అన్నారు.
ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు జీవితానికి అనవసరమైన అంశాలు చెప్పు చేతుల్లో మనం ఉండకూడదు, కొత్త ఆలోచనల వైపు నిరంతరం పరుగులు తీయాలి, స్వయం శక్తితో అభ్యుదయ పదాన ముందుకు సాగాలి. దట్టంగా అలుముకున్న మేఘాల మధ్యలో నుంచి అనంత ఆకాశాన్ని చూడలేం. అలాగే మన జీవన దృశ్యం వర్గభరితం కావాలంటే సానుకూల అంశాలనే రంగులను సమపాలనలో కలపాలి. జీవన చిత్రాన్ని మనమే సౌందర్య శోభితంగా చిత్రించుకోవాలి. ఎవరికైనా సరే స్వయం కృషి అనేది ధనస్సు లాంటిది. పట్టుదల, ధైర్యం అనే బాణాలతో లక్ష్యాన్ని ఛేదించాలి. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును మర్చిపోవడం అవివేకం. విజేతల ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తారు. ఊహల్ని పేనుతూ కూర్చుంటే ఉనికి ఉండదు. ఊపిరిని బిగపట్టి ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేస్తే ఉత్తంగ శిఖరం నీ ముంగిట సాగిలపడిందంటారు మహాకవి శేషేంద్ర. నిన్నటి గురించి సమీక్ష చేసుకుంటే నేటిని ఆస్వాదిస్తూ రేపటిని ప్రణాళిక తీర్చిదిద్దుకోవడమే జీవన గమనంలో ముఖ్యమైన అంశం. జీవితంలో మనం దగ్గర నుంచి విడదీయలేని సంపద వర్తమానం. అది మన ముంగిట ఉన్న షడ్రసోపేతమైన భోజనం లాంటి మాధుర్య విశేషాన్ని ఆస్వాదించాలి. గతించిన కాలమంతా గుప్పిట జారిన ఇసుక లాంటిది. భవిష్యత్తు అంతు చిక్కని అయోమయమైన శేష ప్రశ్న వర్తమానం మాత్రమే మనకు దక్కిన అపురూపమైన బహుమానం. మనిషి ఒక్కోసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేనివి మూడు. అవి నోటి నుంచి వచ్చిన మాట, చేజార్చుకున్న అవకాశం, కరిగిపోయిన కాలం. అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. కార్యశూరులై జీవన సమరంలో గెలిచి విజయ తిలకాన్ని దిద్దుకోవాలి. అలలో లేని కొలను నిశ్చలంగా ఉంటుంది. అది అద్దంలా పనిచేస్తుంది. అందులో భౌతికమైన ప్రతిబింబాలు చూసుకోవచ్చు. కానీ మనస్సు అభౌతికం, అది అంతరంగికమైనది. మనిషి ఉనికి అంతకన్నా సూక్ష్మాంశం. అవే అసలైన నేను. ఆ నేను అహంభావంతో సంబంధం లేనిది. అది మనిషికి ప్రాథమిక ప్రాకృతిక ప్రధాన భూమిక. ఆ స్వరూపాన్ని దర్శించాలంటే, స్వీయానుభూతి పొందాలంటే ఏమి చెయ్యాలి? మురికి పాత్రలో వంటకు పనికొస్తాయా? బురద నీళ్లు స్నానానికి ఉపయోగపడతాయా? మసకబారిన అద్దాలు ప్రతిబింబాల్ని సరిగ్గా చూపుతాయా? లేదు. అందుకని వాటిని చక్కగా శుభ్రపరచాలి. అలాగే మనసు కూడా ధ్యానాత్మకమైన మనసు పరిశుద్ధంగా పారదర్శకంగా ఉంటుంది. పూర్తి స్థాయి ఎడుకులో ఉంటుంది. అప్పుడు కళ్ళ ముందున్నది, కళ్ళ వెనుక ఉన్నది ఖచ్చితంగా కనబడుతుంది. మనిషి ఒక పనిలో ఉన్నప్పుడు మరో దాని గురించి ఆలోచనలో పడటాన్ని పరధ్యానం అంటారు. ఒక విషయంపై సంపూర్ణంగా దృష్టి నిలిపినప్పుడు వేరొక అంశానికి సంబంధించిన ఆలోచనకు తావుండదు. కానీ మనసు ఒకచోట స్థిరంగా నిలవదు. పరిపరి విధాల పరుగులు తీయడం దాని మౌలిక స్వభావం. మనస్సు అనవసర విషయాల గురించి ఆలోచించినంత కాలం అది కలుషితం అవుతూనే ఉంటుంది. బంగారపు గోడ అయినా మట్టి గోడ అయినా ఒక్కటే. గోడ అంటేనే అవతల ఉన్నదాన్ని కనపడనీయకుండా అడ్డుపడేదే. అలాగే ఆలోచించడం మనసును మసకబారుస్తుంది. కానీ ఆలోచించకుండా మనిషి మనుగడ సాగదు. అది అనివార్యమైనదే. అడ్డు అదుపు లేకుండా ఇష్టారీతిన డబ్బు ఖర్చు పెడితే అనతి కాలంలోనే ఖజానా ఖాళీ అవుతుంది. ఆ తర్వాత ఇబ్బందుల పాలు కావలసి వస్తుంది. అందువల్ల ఆచి తూచి ఖర్చు పెడుతుంటారు. ఆలోచన విషయంలోనూ అంతే. అది చైతన్య స్వరూపం. అనవసర ఆలోచనలు ఎక్కువయ్యే కొద్దీ ఆనందనిధి తరిగిపోతుంది. కాబట్టి ఆలోచన శక్తిని వృధాగా ఖర్చు పెట్టకూడదు. బాల్యంలో జీవితం ఆనందంగా గడిచిపోవడానికి కారణం ఆలోచనల సాంద్రత తక్కువ ఉండటమే. వృద్ధాప్యంలో బతుకు మనోవేదనతో నిండిపోవడానికి మూలం ఆలోచనల సాంద్రత ఎక్కువ కావడం. గాలిని ప్రత్యక్షంగా చూడలేం. అందుకని చెట్లు కొమ్మల కదలికలు గమనించి గాలి వీస్తున్న భావనకు గురి అవుతాం. అదే రీతిన మనస్సు కూడా అది ఆలోచనల రూపంలో చలిస్తూ ఉంటుంది. నిర్విరామంగా కదిలే ఆలోచనల సమాహారాన్ని ధ్యాన సాధనతో తదేకంగా గమనించడం వల్ల చూసేవాడు చూసేది రెండూ విడిపోతాయి. అప్పుడు ఆలోచన ప్రవాహం శక్తి సన్నగిల్లుతుంది. ఆలోచనల భారం లేనందువల్ల మనస్సు తేలికపడి పునరుత్తేజితమవుతుంది. పరిశుద్ధమైన అద్దంలా పనిచేస్తుంది. అందులో మనిషి తన అంతరంగాన్ని అవలీలగా దర్శించుకోవచ్చు. ప్రశ్నలు అడగటానికి మొహమాట పడవద్దు. మీరు తప్పు చేస్తే భేషజాలు వదిలి క్షమాపణ చెప్పండి. ఏ విషయమైనా అర్థం కాకపోతే మొహమాట పడకుండా మరిన్ని ప్రశ్నలు అడగండి. మీ జీవితం ప్రశాంతంగా ఉండాలనుకుంటే పెద్ద మనసుతో క్షమించడం అలవాటు చేసుకోండి. మీరు సమస్యల్లో చిక్కుకొని ఉంటే లోలోన కుమిలిపోకుండా ఇతరులను సాయం అడగండి.
ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలంటే మాటలతో కాకుండా చేతల్లో చూపండి. ఎవరినైనా ప్రేమిస్తుంటే ధైర్యంగా దాన్ని వ్యక్తీకరించండి. వ్యాయామం చేసేవారి లక్షణాలు ఇవి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచడమే కాదు, మీ వ్యక్తిత్వాన్ని సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి ఇతరులకు తెలియజేస్తుంది. అవేమిటంటే, మీరు క్రమశిక్షణ కలిగిన వారుగా, మీకు ఆరోగ్య స్పృహ శ్రద్ధ ఉన్నాయని, మీరు ఓ లక్ష్యాన్ని విధించుకుంటే దానికి కట్టుబడి ఉంటారని, లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించడమే కాదు ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కోగలరు అని. విజేతలకు ఒక్కటే తేడా, పరాజితులుగా మిగిలిపోయే వారికి విజేతలుగా నిలిచే వారికి మధ్య ఒకే ఒక్క తేడా ఉంటుంది. మొదటి రకం వ్యక్తులు పరిస్థితులను నిందిస్తే, రెండో రకం వ్యక్తులు వాటిని మార్చడానికి సంకల్పిస్తారు. పరాజితులు తమ పరిస్థితులకు బాధితులుగా చెప్పుకుంటూ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తారు. విజేతలు పరిస్థితులను తమ ఎదుగుదలకు వచ్చిన అవకాశాలుగా మలుచుకుంటారు. గుడ్డు తినడంపై అపోహలు విడండి. గుడ్డు తినడంపై ఎలాంటి అపోహలు వద్దు. వాటి వల్ల ఎలాంటి నష్టమూ జరగదు. అవి మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండే గుడ్లు విలువైన పోషకాహార పదార్థాలు. వీటి ద్వారా నాణ్యమైన ప్రోటీన్లు కూడా లభిస్తాయి. మీరు నాయకుడికి పాత్ర, పదవితో పని లేదు. అతడు తన సహచరుల్లో స్ఫూర్తిని నింపుతాడు, ప్రేరణ కలిగిస్తాడు, బృంద సభ్యులను శక్తిమంతులుగా చేస్తాడు, శిక్షణనిస్తూ నైపుణ్యాలను అభివృద్ధి పరుస్తాడు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాడు, బృంద సంస్కృతిని నిర్మిస్తాడు, దూరదృష్టితో ఆలోచిస్తూ మార్పును ఆహ్వానిస్తాడు. అత్యుత్తమ స్థాయిలో ఉండే వ్యక్తులుగా ఎదగాలంటే పనికిరాని విషయాలు, అంశాలు, పనులను అపరాధ భావన లేకుండా వద్దు అని చెప్పగలగాలి. మీ గురించి మీరు వివరణలు ఇచ్చుకోకండి. మీ హద్దులకు మించి ప్రవర్తించకండి. అలారం స్నూజ్ బటన్ నొక్కుతున్నారా? చాలామంది ఉదయాన్నే అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కుతారు. ఇంకో 10 నిమిషాలు పడుకుని లేద్దాంలే అనుకుంటారు. కానీ ఆ తర్వాత లేవలేక అలాగే పడుకుంటారు. ఈ బద్ధకాన్ని జయిస్తేనే రోజును త్వరగా ప్రారంభించగలరు. తద్వారా జీవితాన్ని మార్చుకుంటారు. నిద్రపోయేటప్పుడు అలారాన్ని పడక దగ్గర పెట్టుకోకండి. గదిలో దూరంగా ఉంచండి. దాన్ని ఆఫ్ చేయడానికి మీరు లేచి నడిస్తే బద్ధకం అంతా వదులుతుంది. ఒక తప్పును రెండవసారి చేస్తే, మొదటిసారి తప్పు జరిగితే అది ఊహించని సంఘటన. కానీ అదే తప్పు రెండోసారి జరిగితే ఖచ్చితంగా మీ తప్పిదమే. నిర్లక్ష్యంతో తప్పులు చేయడం అనే ఓ చెడు అలవాటుకు అది దారి తీస్తుంది. మొదటిసారి చేసిన తప్పు మీకు పెద్దగా నష్టం చేయకపోవచ్చు, కానీ పదే పదే అవే తప్పులు చేస్తుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. లక్ష్య సాధనకు ఒక్కటే సూత్రం. మీ లక్ష్య సాధనలో విజయం సాధించాలంటే ఒక్కటే సూత్రం. అదేమిటంటే, మీ చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయకండి. మీరు నియంత్రించగలిగే వాటిపై మాత్రమే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. మీ శక్తి సామర్థ్యాలను, సమయాన్ని వాటి కోసమే ధారపోయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. యవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఆరోగ్యంగా ఉండటానికి ఉత్తమ సలహా ఏమిటో తెలుసా? ముందుకు సాగడం, ఎప్పుడూ ఆగకుండా ఉండటమే. ప్రయత్నించడం ఆపేస్తే, ఏ విషయంపైనైనా శ్రద్ధ పెట్టడం నిలిపేస్తే, జడత్వం ఆవరిస్తే, నేర్చుకోవడం మానేస్తే, మెరుగుపడటాన్ని ఇష్టపడకపోతే అప్పుడు నువ్వు యవ్వనంలో ఉన్న వృద్ధుడైపోయినట్లే. అందుకే బద్ధకాన్ని వదిలి ముందుకు కదలండి. బయట తిండిపై అవగాహనతో ఉండండి. మీరు బయట తాగే పండ్ల రసం ఎంతటి తాజాదైన రుచి కోసం దాంట్లో ఎసెన్స్ కలిపి ఉండొచ్చు. బయట ఆహారం ప్రతి దాంట్లో రుచిని పెంచే మోనోసోడియం గ్లూటమేట్ కలిపే అవకాశాలు అధికం. ఈ కారణంగానే అటువంటి ఆహారాన్ని తెలియకుండానే మనం అధిక మొత్తంలో లాగించేస్తుంటాం. మీకు ఇష్టమైన సమోసా విక్రేత వాటి తయారీకి నాసిరకం పామాయిల్ వాడుతుంటాడు. అత్యధిక శాతం వీధి వ్యాపారాలు చౌకగా లభించే నాణ్యత లేని కూరగాయలనే కొనుగోలు చేసి తిరిగి వాటిని అమ్ముకుంటుంటారు. ఈ విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. బీట్రూట్ని మరిచిపోకండి. ప్రపంచంలోనే అతి చౌకగా లభించే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉన్న దుంప కూరగాయ బీట్రూట్. ఇది శరీరంలో హృదయ నాళాల ఆరోగ్యాన్ని కాపాడే, రోగ నిరోధక శక్తిని పెంపొందించే నైట్రిక్ ఆక్సైడ్ను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, కాలేయాన్ని కాపాడుతూ దాని సక్రమ పనితీరుకు సహకరిస్తుంది. ఈ ప్రయోజనాలు పొందాలనుకుంటే మీ రోజువారీ ఆహారంలో బీట్రూట్ను మర్చిపోవద్దు.
కిరాణా సరుకుల కొనుగోలు ఓ కళే. ఇంట్లోకి అవసరమైన కిరాణా సరుకుల కొనుగోలు ఒక కళే అని చెప్పచ్చు. ఎందుకంటే దుకాణానికి వెళ్ళటానికి ముందుగానే కావలసిన వస్తువుల జాబితా తయారు చేసుకోవాలి. వాటిలో రోజువారీ వినియోగానికి అవసరమైన విధంగా వారానికి లేదా నెలకు సరిపడా మాంసకృతులు, పిండి పదార్థాలు అందించే సరుకులను విభజించుకోవాలి. ఇదే విధానాన్ని కూరగాయలు, యోగర్ట్, కొవ్వుల విషయంలోనూ పాటించాలి. శిక్షకుడి పారితోషికం ఫలితాల కోసం కాదు, మీరేదైనా విద్య, కళ లేదా మరేదైనా విషయాన్ని అభ్యసించేందుకు సంబంధిత కోచ్కి చెల్లించే పారితోషికం ఫలితాల కోసం కాదు. కోచింగ్ కోసం చెల్లించే ఫీజు కేవలం మార్గదర్శనం కోసమే. ఎటువైపు ఎలా వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్న నిన్ను ఓ స్థాయి నుంచి మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సహకరించే వారే శిక్షకులు లేదా కోచ్. ఇంకా చెప్పాలంటే వారు GPS లాంటి వారు. కారు ఏ మార్గంలో వెళితే గమ్యం చేరుకుంటుందో వివరిస్తారు తప్ప నీకోసం కారును నడపబోరో. పనిచేయడం ఆపద్దు, ఫలితాలు రాకమానవు. మీరు క్రమశిక్షణతో ఉన్నందుకు ఎవరు చప్పట్లు కొట్టకపోవచ్చు, మీరు స్థిరత్వంతో పనిచేస్తున్నప్పుడు ఎవరు అభినందించకపోవచ్చు, కానీ వాటి వల్ల మీరు సాధించే విజయాన్ని మాత్రం అందరూ గుర్తిస్తారు. అప్పుడు మీ క్రమశిక్షణ, స్థిరత్వం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతారు. అందుకే గుర్తింపు, అభినందనల కోసం ఎదురు చూడకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా నిశ్శబ్దంగా పనిచేస్తూ వెళ్ళండి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. నో చెప్పడం తప్పేం కాదు. ఇతరుల మనస్సును నొప్పించలేక ప్రతిదానికి ఎస్ చెప్పుకుంటూ వెళ్తే వారి దృష్టిలో మీరు మంచివారిగా మిగిలిపోతారేమో, కానీ మీ ఆకాంక్షలు, ప్రాధాన్యాలను మీరు నిర్లక్ష్యం చేసినట్లే. అందుకే అవసరమైనప్పుడు నో చెప్పడం తప్పేం కాదు. దానివల్ల మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ శక్తి, సమయం వృధా కావు. ఇతరుల అభిప్రాయాల కన్నా మీ ఆత్మ గౌరవానికే విలువనివ్వడం నేర్చుకుంటారు. అలాంటి వ్యక్తులతోనే స్నేహం చేయండి. మీ పురోగతికి తోడ్పడని వ్యక్తులతో సావాసం చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. స్ఫూర్తి నింపే వ్యక్తులతో, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి సాయం చేసే వారితో, మీకు సవాళ్లు విసురుతూ మీ ఎదుగుదలకు దోహదం చేసే వ్యక్తులతోనే స్నేహం చెయ్యండి. మీ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాల్లో మీరు ఎలాంటి స్నేహితులను ఎంచుకుంటారన్నది కూడా ఉంటుంది. ఆరోగ్యకర జీవితానికి రెసిపీ ఇదే. మీ ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్ పదార్థాలు అధికంగా, కార్బోహైడ్రేట్లు అతి తక్కువగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉండేలా చూసుకోండి. శుద్ధి చేసిన వంటను నేను వినియోగించకండి. తాజాగా వండిన ఆహార పదార్థాలని భుజించండి. దీంతో పాటు రోజుకు 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలరు. చియా గింజలతో 35% పీచు మధ్య మెక్సికోలో 14-16వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన మెసో అమెరికన్ నాగరికులైన ఆజెక్టులు చియా గింజలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వాటిని వారు కరెన్సీగానే, దేవుడికి నైవేద్యంగానూ వినియోగించేవారు. వాటిలోని పోషకాలను వారు ఆనాడే గుర్తించారు. ఆరోగ్యమైన ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అధికంగా గల చియా గింజల్లోనే ఇతర పోషకాలను గమనిస్తే 28 గ్రాముల గింజల్లో రోజులో మనిషికి అవసరమైన 35% పీచు, 23% మెగ్నీషియం, 9% మాంసకృతులు, 12% జింకు, 20% ఫాస్ఫరస్ లభిస్తాయి. చిన్నారులను ప్రోత్సహించండి. చిన్నారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తే వారిపై నమ్మకం పెరుగుతుంది. వంట చేయడంలో చిన్నారులను సహాయం చేయమని కోరండి. ప్రాథమిక గణిత నైపుణ్యాలను నేర్పండి. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రయత్నించండి. క్లిష్టమైన నైపుణ్యాలను నేర్పించండి. క్రమం తప్పక చేసే కృషితోనే శ్రేష్టత అనేది లభిస్తుంది. అత్యంత ధనవంతుడు అంటే ఉదయాన్నే నిద్రలేచి డబ్బు సంపాదించడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పనులు చేసేవాడు. దృఢమైన వ్యక్తి అంటే ఆరోగ్యకరమైన భోజనం చేస్తూ వ్యాయామాలు చేసేవాడు. తెలివైన వ్యక్తి అంటే ప్రతిరోజు గొప్ప పుస్తకాలు చదివేవాడు. అయితే ఏ విషయంలోనైనా శ్రేష్టత సాధించాలంటే మాత్రం నిలకడగా, క్రమం తప్పక చేసే కృషి ఫలితంగానే సాధ్యం. మీ వారాంతపు అలవాట్లతో సమైన భవనంగా ఉండక 2 చర్చలకు తేదీల అవకాశం ఉందని అధికార ప్రతినిధులు తెలిపారు.
మీ వారాంతపు అలవాట్లే సోమవారం నాటి మీ శక్తి స్థాయిలను నిర్ణయిస్తాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మీరు చక్కటి అలవాట్లను పాటించకపోతే వారం ప్రారంభంలో మీ శక్తి స్థాయిని 50% కోల్పోతారు. దీనికి పరిష్కారం ఏమిటంటే అధిక ప్రోటీన్ గల ఆహారాన్ని తీసుకోవాలి, సరిపడినంత నిద్రపోవాలి. పనితీరును పెంచే దివ్య ఔషధం ఏమిటో తెలుసా? గాఢ నిద్ర. సరిగ్గా నిద్రపోకపోతే ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. ఏకాగ్రత పెట్టలేకపోతారు, జీవక్రియకు అంతరాయం కలుగుతుంది, మానసిక స్థితిలో స్థిరత్వం లేకపోవడం, బరువు పెరగడం, అధిక రక్తపోటు లాంటి ముప్పులు ఏర్పడవచ్చు. అందుకే సమతుల ఆహారం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే అవసరమని గుర్తుంచుకోండి. మీ ఎంపికలను బట్టే మీ జీవితం ఉంటుంది. మీ జీవితాన్ని నిర్దేశించేవి మీ ఎంపికలే. కష్టపడి పని చేయడమా, లేక సాగులు చెబుతూ పని ఎగ్గొట్టడమా? మీరు దేన్ని ఎంచుకుంటారు? క్రమబద్ధమైన జీవితం గడుపుతారా, లేక దిశ లేకుండా బతికేస్తారా? తేల్చుకోవాల్సింది మీరే. మీ తప్పులకు బాధ్యత తీసుకుని సరిదిద్దుకుంటారా, లేక ఇతరులపై నిందలు వేస్తూ ఆత్మవంచన చేసుకుంటారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు సులువుగా అనిపించే ఐచ్ఛికాల వైపు మొగ్గు చూపితే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోక తప్పదు. గొప్ప సారథి కర్తవ్యం ఇదే. హోదా కోసమో వేతనం కోసమో పనిచేస్తూ బృందాన్ని నడిపించేవారు ఎప్పటికీ గొప్ప సారథి కాలేరు. బాహ్య విషయాల గురించి ప్రేరణ పొందడం కాకుండా అంతర్గతంగా జ్వలించే ఓ బలమైన సంకల్పంతో పనిచేసేవారే తమ బృందాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళతారు. బృంద సభ్యులపై సానుకూల ప్రభావం చూపడం, వారి పురోగతికి దోహదం చేయడమే తమ కర్తవ్యంగా వారు భావిస్తారు. మిమ్మల్ని అదృష్టం వరించాలంటే ఓ చిట్కా ఉంది. అదేమిటంటే లక్ష్య సాధనలో మిగతా వారంతా అలసిపోయి విశ్వాసం కోల్పోయి విరమించిన మీరు మాత్రం మీకున్న వనరుల శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లడమే. చివరి వరకు ఎవరు పోరాడతారో వారిని అదృష్టం వరిస్తుంది, విజేతలుగా నిలుపుతుంది. వారాల లక్ష్యాలు మేలు. లక్ష్యాలను సాధించేందుకు పెట్టుకునే కాల వ్యవధిలోనే విజయం సగం నిర్ణయం అవుతుంది. దీర్ఘకాలికమైన ఏడాది లక్ష్యాలను పెట్టుకోకండి. ప్రతి 13 వారాలకు ఒకసారి వాటిని పునర్వ్యవస్థీకరించండి. స్మార్ట్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే కార్యాచరణ ప్రణాళికల ఫలితాలపై దృష్టి పెట్టండి. ఒకేసారి 4 లక్ష్యాలను మించి పెట్టుకోవద్దు. మనస్తత్వం, మానవ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యం అంశాల్లో ఒక్కొక్క లక్ష్యం ఉండేలా చూసుకోండి. మహిళలు వీటిని అనుసరించండి. నెలసరి కారణంగా ఏర్పడే విటమిన్ డి, ప్రోటీన్ లోపాలను క్రమం తప్పక పరిశీలిస్తూ వాటి నుంచి బయటపడేందుకు మహిళలు ప్రయత్నిస్తూ ఉండాలి. విటమిన్ డి లోపంతో కలిగే కండరాల బలహీనత, ఎముకలు గుల్లబారే లక్షణాల నుంచి బయటపడేందుకు సూర్యరశ్మిని ఆశ్రయించాలి. కండర క్షీణతకు కారణమయ్యే ప్రోటీన్ లేమి నుంచి బయటపడేందుకు చిక్కుళ్ళు, గుడ్లు, కోడి మాంసం, పెరుగు, పన్నీరు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. నడకకు మంచి సమయాలు. ఉదయం మీ ముఖంపై సూర్యరశ్మి పడుతున్నప్పుడు నడకతో డి విటమిన్ లోపం తలెత్తదు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత నడకతో మీ జీర్ణశక్తి ఉద్దీపనం చెందుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. సాయంత్రం వేళ నడక రాత్రి మంచి నిద్రకు ఉపకరిస్తుంది. మిత్రమా, ఇంతవరకు మీరు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్, వందే మాతరం.